హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ఫుల్ లక్ష్మి కిచెన్. మన కిచెన్లో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగోతో రసం చేయబోతున్నాను. దానికి కాంబినేషన్గా పూరి కూడా చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 కప్స్ మైదా పిండిని అయితే వేసుకోవాలి. అందులో కాస్తంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ తీసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండిని అయితే చాలా నీట్గా కలుపుకొని ముద్దలా చేసుకొని అయితే దానిపైన మూత పెట్టించుకోవాలి ఫ్రెండ్స్. 1/2 అయినా నాననివ్వాలి. అలానే 3 మ్యాంగోస్ని తీసుకొని అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఇలా గుజ్జునైతే తీస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఏది అడిగినా చేస్తాను. మరొక మ్యాంగోని తీసుకొని అయితే ఇలా గుజ్జునైతే తీసి పెట్టుకోవాలి. అలానే 1/2 కప్పు షుగర్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. మ్యాషర్తో అయితే ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే 1/2 అవర్ నానిపి పెట్టాం కదా మైదా పిండిని, అది ముద్దలా చేసుకొని అయితే చిన్న ముద్దలా చేసుకొని అయితే ఇలా పూరీని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూపించే విధంగా చేశారంటే చాలా మెత్తగా వస్తాయి పూరీలు అనేది. మైదా పిండితో కూడా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ పూరి అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరొక కడాయి పెట్టుకొని అయితే అందులో ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక అయితే మనం చేసి పెట్టిన పూరీని అయితే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూరి పైన ప్రెస్ చేస్తుంటే మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. అలానే కాస్త కాలిన తర్వాత అయితే ఉల్టా వేసుకొని అయితే ఇలా మరో పక్కన అయితే కాల్చుకోవాలి. మనం చేసిన పూరీలన్నీ ఇలానే కాల్చి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మ్యాంగోస్ తినమంటే అస్సలు తినరు కదా. ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా పిల్లలైతే 1 వీక్ నుంచి అడుగుతుంటే ఈరోజైతే చేసి పెట్టాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మైదా పిండి పూరి కూడా చాలా మృదువుగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి, ఇష్టంగా తింటారు. బాయ్.